శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువుగారు. వారితో మాట్లాడదాము. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తెలంగాణ కుంభమేళ మేడారం జాతర ఎదురు చూస్తున్నాం ఇప్పుడెప్పుడు అని. 28వ తారీఖు అని చెప్పారు. 3 రోజుల పాటు చాలా అత్యంత వైభవంగా జరగబోతోంది. ఏర్పాట్లు అవన్నీ చూస్తున్నాము. అయితే చాలామందికి వేరే రాష్ట్రం వాళ్ళకి సుమారుగా తెలియకపోవచ్చు, కానీ తెలంగాణలో అంటే తెలంగాణ వాళ్ళకి, మహారాష్ట్ర వాళ్ళకి బాగా తెలుసండి. అక్కడి నుంచి బాగా వస్తారు చాలా మంది. గురువు గారు అసలు ఆ బార్డర్ అంతా చాలా మంది వస్తారు అక్కడి నుంచి. అసలు ప్రారంభమైపోయింది, ఆల్రెడీ ప్రారంభమైపోయింది అక్కడ. అదే ఇప్పటి నుంచి జాతర. ఏం చెప్తారు మీ అనుభవాలు? ఎందుకు వెళ్ళాలి అని అంటే ఏం చెప్తారు? చెప్తానమ్మా, ఎందుకు వెళ్ళాలి అనే దానికన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళమని చెప్తా. ఎందుకండి? మన సనాతనంలో, మన ధర్మంలో ఎక్కడ తప్పు దొర్లుతుందా అని భూతద్దాలు పెట్టుకుని వెతుకుతున్నారు. ప్రతి దాన్ని భ్రష్టత్వం చెందించాలి అని చెప్పి. అంతకన్నా దారుణంగా, దౌర్భాగ్యంగా, చండాలంగా మన వాళ్ళు ఉన్నారు. నేను తిట్టకూడదండి, కానీ ఏంటంటే అమ్మవారు ఉన్నారు. ఒక ప్రణాళికగా క్రమబద్ధంగా వెళ్తే ప్రమాదాలు జరగవు, తొక్కిసలాట జరగదు. ఇటువంటివి జరగటం కోసం ఎంతోమంది చూస్తున్నారు. అడవి దేవతలు కావచ్చు, సమ్మక్క సారక్క, కానీ ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిన దేవతలు. నాకు బాధ ఏంటంటే ఈ 3 రోజులు చేసినంత ఘనంగా తర్వాత వాళ్ళని వదిలేస్తున్నారు. అదొక్కటే బాధ. తర్వాత వాళ్ళ దేవతలు కాదా? నార్మల్గా కూడా ఎప్పుడైనా చక్కగా వెళ్ళి మనం చేసుకోవడానికి వీలుంటుంది, చేసుకోవచ్చు. అదే రకంగా చేసుకోవచ్చు. ఈ 3 రోజుల్లే ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది వచ్చి ఈ 3 రోజుల తర్వాత ఇది మూసేస్తారేమో అన్న రీతిలో, మనం వెళ్ళకూడదేమో అనేటువంటి రీతిలో ఈ 3 రోజుల్లో లక్షలాది మంది రావటం వలన తొక్కిసలాట, ఏం జరుగుతుందో తెలియదు. అన్ని రకాలుగా కూడా ఏదో ఒక రకమైన కొరత. ఇది రావటం కోసం, దీన్ని చూడటం కోసం దాన్ని పెట్టి ఎంత భ్రష్టత్వం చెందించాలో చూసేటువంటి కళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి. కనుక మన దేవతల్ని మనం కించపరచకుండా, ఏమంటారు, మేడారం జాతరకి వెళ్ళాను ప్రమాదం మాకు ఒళ్ళు కొవ్వెక్కి ఇష్టం వచ్చేట్టుగా స్పీడ్ మీద వెళ్ళాము, కళ్ళు మీద కానక వేగం మీద వెళ్ళాము, ప్రమాదం జరిగిందని ఎవరన్నారు. మేడారం జాతరకి వెళ్ళాము, సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళాము, దేవతలకు అవమానం అది. కాబట్టి ఓర్పుగా, నేర్పుతో, 1 గంట లేట్ అవుతుంది, నష్టమేముంది? ఎప్పుడైనా అమ్మవారిని చూడొచ్చు. ఇవాళే చూసుకుందాం అనుకుంటున్నాం, 1 గంట ఓర్పుగా అయినా సరే నేర్పుగా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకో. అంత పెద్ద మొత్తం రౌండ్ చుట్టేస్తారు. నువ్వు ఇస్తే అమ్మవారికి బెల్లం సమర్పిస్తావు, నీకు ఇస్తే బెల్లం ప్రసాదం ఇస్తారు. తీసుకొని వచ్చే ప్రశాంతంగా బంగారం అంటారు దాన్ని, వచ్చేసి. అంతకు మించిన భాగ్యం అనేటువంటిది అంటే అడవి దేవతకి ఎందుకు చెయ్యాలి అని అంటే, అడవి బాగుంటే వర్షాలు వస్తాయండి. వనదేవతలు అంటారు వాళ్ళని. సమ్మక్క సారక్క అంటే వనదేవతలు. ఆ దేవతల్ని అర్చన చేస్తే ఆ వనం అనేటువంటి అడవుల్ని వాళ్ళు రక్షిస్తారు. అడవిలు పచ్చగా ఉన్నాయంటే చల్లటి గాలి వస్తుంది. ఆ అడవిల నుంచే, ఆ చెట్లు ఉండేటువంటి దాని నుంచే గాలి రావడం, కానీ వర్షాలు కూడా వాటి నుంచే వస్తాయి. చెట్లు మొత్తం కొట్టేస్తే మనకు వర్షం ఎక్కడి నుంచి వస్తుందండి? తినడానికి నీళ్ళు కూడా దొరక్క డ్రైనేజీలు నీళ్ళు తాగాల్సిన కర్మ పడుతుంది చివరికి, ఫిల్టర్ చేసుకుని మనకు. కాబట్టి వనదేవతలకు ఎందుకు ఆరాధన ప్రతినిత్యము చేయాల్సింది. ఈ 3 రోజులు కదమ్మా, నిత్యార్చన చేయవలసిందే. కనీసం ఈ 3 రోజులు అంటే నిత్యార్చన మామూలుగా అప్పుడప్పుడు సహజంగా నార్మల్గా వెళ్తుంటారు తప్ప పెద్దగా రారు. మామూలు రోజుల్లో కూడా ఏదన్నా 1 రోజు పెట్టుకొని ప్రత్యేకంగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటూ వస్తుంటే దానివల్ల ఏమవుతుందంటే ఆ వనం సుభిక్షంగా ఉంటుంది, వనరులు బాగుంటాయి. అప్పుడు వర్షాలు పడినప్పుడు మనకు కడుపుండా తిండి వెళ్తుంది. అర్చన ఎందుకు చేయాలి అంటే దీనికోసమే. అమ్మవారికి ఏదో వస్తుందని కాదు, ఆ అర్చన చేయటం వలన వనం అంతా క్షేమంగా ఉంటే, అంతా ప్రకృతి బాగుంటే మనకు 4 మెతుకులు నోట్లోకి వెళ్తాయి. అందులో కూడా మళ్ళీ స్వార్థం అందే ఉంది. అదైనా దృష్టిలో పెట్టుకొని గాబరా పడకుండా, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్లు చేయకుండా, వెనకాల వచ్చే వాళ్ళకి ఇబ్బంది రాకుండా, ముందు వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఒక క్రమబద్ధీకరణలో మనకు లేనిదే అది, మనకు లేనిదే అది. చెప్పినా రాదమ్మా. క్రమశిక్షణగా ఉందండి మనం 1000 చెప్పండి, రాదు. ఆ ఒక్కటి పాటిస్తే అసలు తలనొప్పులే ఉండవు. కాబట్టి కనీసం మేడారం వెళ్ళొచ్చాము,
మేడారం వెళ్ళి వచ్చారు అనేది తప్పితే మేడారంలో ఇలా జరిగింది అనేటువంటి మాట తీసుకొచ్చేది మనమే అవుతున్నాము. కాబట్టి మనం వెళ్ళకపోతే వచ్చే నష్టం లేదు. వెళ్ళి అమ్మవారిని అవమానపరచవద్దు అనేటువంటిది మాత్రం నేను చెప్తానమ్మా. ప్రతి మనిషిని వెళ్ళమంట. అయితే ఈ 3 రోజుల్లో కాదు, నిరంతరం ఎప్పుడైనా వెళ్ళండి. ఇవాళ ఇస్తే తీసుకునే బెల్లం నిన్న ఇస్తే తీసుకోదా ఆవిడ, రేపు ఇస్తే తీసుకోదా? అదే కాదు కదా. మనకేంటంటే ఇక్కడ ఈ 3 రోజులే, తర్వాత అమ్మవారు ఉండదేమో అనేటువంటిది ఒక రకమైనటువంటి జిజ్ఞాసలోకి వెళ్ళిపోతున్నాం. కొత్తగా చక్కగా నూతనంగా నిర్మాణం అవి చేశారు, చూడడానికి కూడా చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. కనుక ఇబ్బంది పడవద్దు, ఇబ్బంది పెట్టవద్దు, ప్రశాంతంగా వెళ్ళండి. ఎక్కువసేపు ఉండాలని ప్రయత్నం చేయొద్దు. అమ్మవారికి బంగారం ఇవ్వండి, ఆ ప్రసాదం తీసుకోండి, సైలెంట్గా వచ్చేసేయండి తిరిగి. ఒకటి, మన ధర్మం మనం కాపాడుకోవాలి అనుకుంటే అందరికీ ఒక్క మాట చెప్తున్నాను వినండి. మన ధర్మం మనం నిలబెట్టుకోవాలన్నా, మన ధర్మం గురించి ఎవ్వరు మాట్లాడకుండా ఉండాలి అన్నా, మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి పదం తెచ్చుకోకుండా, తొక్కిసలాట జరిగింది అని తెచ్చుకోకుండా కనుక మనం తెచ్చుకోగలిగితే అంతకు మించినటువంటి పుణ్యం భాగ్యం ఇంకొకటి లేదని అయితే నేను చెప్తానమ్మా. అది ఎవరెలా తీసుకున్నారు. ఎందుకంటే ఏ మనిషికి జరిగినా ఆ కుటుంబానికి నష్టం, ఏ మాట వచ్చినా అమ్మవారికి అవమానం. వనదేవతలు ఉంటారు, వాళ్ళకి ఆగ్రహం కలగకూడదమ్మా. వనదేవతలకి ఎంతసేపటికి కూడా అర్చిస్తూ వాళ్ళని ఆనందింపచేయాలి తప్ప వాళ్ళకి ఆగ్రహం కలిగిందా, మీరు నమ్మండి నమ్మకపోండి, ఎప్పుడైతే వనదేవతలకి ఆగ్రహం కలుగుతుందో వాయు స్తంభించిపోతుందమ్మా. మీరు ఒక్కొక్కసారి గమనించండి, చుట్టూతో చెట్లు ఉంటాయి, ఒక్క ఆకు కూడా ఒకదు. గమనించారు మీరు ఎప్పుడైనా? కొన్నిసార్లు అవుతుంది. మనం కూర్చుంటాం అట్లా, చుట్టూతో చెట్లు ఉంటాయి, ఉడికిపోతుంది. ఒక్కటంటే ఒక్క ఆకు కూడా, చెట్టు నుంచి ఒక్క ఆకు ఒకదండి. వనదేవతలకి ఆగ్రహం కలిగితే ఆకు కూడా కదలదు. అటువంటిది ఇంకా అంతకు మించి పై స్థాయి ఆగ్రహం కలిగితే మన ఊపిరి కూడా మనం పీల్చుకోలేము. కాబట్టి వనదేవతకి ఎప్పుడు కూడా ఆనందం కలగాలి, ఆగ్రహం కలిగించద్దు. ఆగ్రహం ఎప్పుడు కలుగుతుంది? మనం చేసేటువంటి చేష్టలకి అవమానం వస్తాయి. పేరేం వస్తుందని ఒక్క మాట చెప్పండి. ఏదైనా ప్రమాదం జరిగింది, ఏ పేరు వస్తుంది? వాడు చేశారన్న అమ్మవారి పేరుతో. అది ఆవిడకి నేను చేయమని ఆవిడ అడగలేదుగా. ఈ స్థితిలో నువ్వు జాతర చేయని ఆవిడ అడిగిందా? 360 రోజులు వచ్చి వెళ్ళు, నిన్నేం కాదుంది ఆవిడ. ఈ 3 రోజులు నువ్వు పెట్టుకున్నావు జాతర చేయాలని చెప్పి. దానికి ఒక క్రమబద్ధీకరణ, ఒక విధానాన్ని అనుసరించలేకపోతే పేరు మొత్తం అమ్మవారికి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితిని తీసుకురాకుండా చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన జాతర పూర్తి చేసుకొని, తద్వారా ప్రకృతికి ప్రకోపం లేకుండా వనరులు వృద్ధి చెంది మనందరికీ కూడా కడుపు నిండా భోజనం దొరకడానికి వీలుగా అమ్మవారిని నమస్కారం చేసుకురండి అని చెప్తాను. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.